मुझे मूर मंडल से अंदर కలిసి జాయింట్ మీరు కలెక్టర్ వస్తారు కలెక్టర్ గారు వస్తారు మీరు ఉండండి మరి ఉండండి మీరు అటు జరగండి అప్పుడు అయితే एवरीबॉडी कम 1 2 3 ऐसे उधर हटो ना तभी तो आएगा हां सर విశ్వనాథన్ 1 2 3 చెప్తాను అప్పుడు అందరూ ఒకసారి మట్టి వేస్తారు అయితే 1 2 3 అమ్మ బాగా చూసుకోండి అమ్మ మళ్ళీ పేపర్లో వస్తాయి మళ్ళీ పేపర్లో వస్తాయి అది కాదు చనిపోయింది అదే చనిపోకూడదు అది చనిపోదు కదా ఫస్ట్ టైం అమ్మ ఫస్ట్ టైం కాటన్ మిల్క్ big flowering pond or who will tell some 2 minutes sentence about this cotton what are you నీల్ పోయి అన్న ఏమంటారు దీనికి తెలుగులో పెద్ద పత్తి పెద్ద పత్తి ఇది పెద్ద అయిన తర్వాత దీని నుంచి పత్తి ఇస్తారా నీడ వస్తాయి పూలు వస్తాయి 20 సంవత్సరం కొంచెం ఫాస్ట్ కూడా ఎంట్రీ ఏం పెట్టుకున్నారు అంత పెద్ద 4-5 సంవత్సరాలు దాంట్లో సమయానికి వస్తే సార్ మీ దగ్గర వచ్చి ఇవన్నీ మెయింటైన్ మనమే చేసుకుంటాము.
2000 ఏకర్స్ ఉంది సార్ జిల్లాలో. అనంతపూర్ తర్వాత మనదే హైయెస్ట్ సార్. అదే మనకి డ్రాగన్ ఫ్రూట్ కూడా 100 ఏకర్స్ వరకు ఉంది. డ్రాగన్ ఫ్రూట్ కొత్త కాన్సెప్ట్ సార్. పాత న్యూట్రిషనల్ ఎప్పుడు తెలుస్తుంది ఈ లెవెల్ రాలేదు కదా, ఇది వచ్చిందా ఆ లెవెల్కి వచ్చిందా? బాగా ఫోటో బాగా వస్తుంది. యాక్చువల్గా ఎరీలకు కూడా మంచి మార్కెట్ వాల్యూ ఉంది సార్. ఆ సీడ్ ఈ వెరైటీ ఒకటి సార్ రెడ్ కలర్ ఉంటుంది. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్కి చాలా డిమాండ్ ఓన్లీ ఎరీల్ అనేది మనము మార్కెటింగ్ కూడా మంచి రేట్ అజయ్ डॉक्टर మీరు బిఎస్ అంటే ఇప్పుడు ఇది ఆర్బీకే ఆల్సో వర్క్స్ లైక్ enumeration like the doctor will control this, sir. One doctor will have 2-3 secretariats, sir, 2-3 animal husbandry assistants. So all function will be in the village will be delivered. Only doctor reference like animals will be treated. చీఫ్ గెస్ట్ వచ్చి సభావేదిక ముందు హాజరవుతారు. మరి వారు చెప్పిన మాటలు విని మీరు వారికి కల్పనల ద్వారా మనకు ఆర్బీకే స్టేట్ అంతా ఒకటే డిజైన్. అరే కుర్చీలకి బ్యాట్ పెట్టేశారు. డిసెంబర్ నెలలో ఎవరు ఏం బుక్ చేశారు? డిసెంబర్ నెలలో ఎవరు ఏం బుక్ చేశారు? సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ఒకటి కూడా అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ట్రాన్సాక్షన్ జరిగిందా? మీ దగ్గర అక్టోబర్లో ఏమైనా వచ్చి పెస్టిసైడ్ కానీ ఫర్టిలైజర్ కానీ కొనుక్కున్నారా? అక్టోబర్, నవంబర్లో, డిసెంబర్లో బ్యాక్ సైడ్ అది ఇదెంత? 4,60,000 గ్రూప్ చెల్లించిన రైతు టోటల్ కాస్ట్ 4.6 హైరింగ్ ఛార్జెస్ అది మెయిన్ అదే కదా. దీనికి ఛార్జ్ ఎంత, రెంట్ ఎంత? అదే సీఎం గారు చెప్పారు కదా మనం రేపు నుంచి మళ్ళీ దీనికి ఈ ప్రోగ్రామ్ రాదా? ఇది వస్తారు సార్ మనకి ఎట్లా హైరింగ్ ఛార్జెస్ డిసైడ్ చేస్తే వేరే గ్రౌండ్ ఇప్పుడు మనం ఈరోజు గౌట్ చేస్తాం. ఎవరు దీనికి ఎంపీఓకి హెడ్ ఎవరు? ఏమనుకున్నారు? ఎట్లా వాళ్ళు
ఇయర్ నుంచి ఏ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేశారు, ఏ ప్రోగ్రామ్ డిజైన్ చేశారు, ఆ ప్రోగ్రామ్ క్షేత్ర స్థాయిలో ఎట్లా అట్లా ఇంప్లిమెంటేషన్ ఎట్లా జరుగుతుంది, దీన్ని ఏమేమి ఎట్లా చేస్తున్నాము, ఎక్కడెక్కడ మంచిగా చేస్టర్ గారు కూడా వచ్చి కర్నూలు జిల్లాలో ఉన్న రైతు భరోసా కేంద్రకి వచ్చి వాళ్ళు ఇన్స్పెక్షన్ చేశారు. మొన్న 2 వీక్స్ క్రితం ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అంటే ప్రపంచంలో ఉన్న రైతు భరోసా కేంద్రం కూడా వాళ్ళు కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఒక వారం క్రితం మీరు చూసే ఉంటారు, ఇండియా టుడే మ్యాగజైన్లో కూడా వచ్చింది, అన్ని న్యూస్ ఛానల్లో కూడా. దేశంలో ఉన్న 35 రాష్ట్రంలో విలేజ్ లెవెల్లో వ్యవసాయ అగ్రికల్చర్ పరిపాలన ఏ స్టేట్లో మంచిగా ఉంది చెప్పి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అన్ని ర్యాంకింగ్ చేశారు. 35 స్టేట్స్కి అందరు ర్యాంకింగ్ చేశారు. 35 ర్యాంకింగ్లో ఆర్బీకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసిన ఆర్బీకేకి ఫస్ట్ ర్యాంక్, మొదటి ర్యాంక్ వచ్చింది. టైం టేబుల్ ప్రతి వారం ఆయన టైం టేబుల్ నేనే తయారు చేస్తాను. వారంలో ఏ వారం దీంట్లో వ్యవసాయం కానీ, అగ్రికల్చర్ కానీ, యానిమల్ హస్బెండరీ కానీ, ఫిషరీ కానీ, మీకు ఫుడ్ ప్రాసెసింగ్ గారు ఆ వారంలో దీనికి నేను టైం పెట్టకపోతే సీఎం గారు ఆ టైం టేబుల్ ఎప్పుడు క్లియర్ చేయరు. అండ్ నాకు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్, ప్రవీణ్ నువ్వు టైం టేబుల్ తయారు చేసినప్పుడు వారంలో ఒక రోజు ఖచ్చితంగా ఫార్మర్స్ రిలేటెడ్ సబ్జెక్ట్ పెట్టాలి. దీనికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తారు. ప్రవీణ్ ఆంధ్రప్రదేశ్లో సీఎం గారు నాకు 10 సార్లు చెప్తూ ఉంటారు, ఆంధ్రప్రదేశ్లో 60% ఫార్మర్స్ ఉన్నారు. ఒకటే ఫార్మర్స్ హ్యాపీగా ఉంటే రాష్ట్రం హ్యాపీగా ఉంటారు, మనం హ్యాపీగా ఉంటాము. ఫార్మర్ డిస్ట్రెస్లో ఉంటే మనం అందరు కూడా టెన్షన్లో ఉంటాం. కాబట్టి మనం ఉన్న కాలము టోటల్ మన టైం స్పెండ్ చేసిన దీంట్లో మినిమం 30 to 40% మనం ఫార్మర్ కోసమే స్పెండ్ చేయాలని చెప్పి క్లియర్గా ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు చెప్పలేదు, ఎఫ్ఏ వాళ్ళు చెప్పలేదు, రైతు భరోసా కేంద్రం మనం సీఎం గారే మానసిక పత్రిక, ఆయన మనసు నుంచి ఆయన థాట్ నుంచి పట్టిన మానసిక పత్రిక. కాబట్టి ఇక్కడ ఉన్న చాలామంది అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉన్నారు, వాళ్ళందరితో నేను రిక్వెస్ట్ చేస్తున్నాము, కోరుతున్నాము, ఆయన మనసులో ఏముంది, ఏ ప్రకారం ఆయన ఆర్బీకేకి ఏ ప్రకారం ఆయన మైండ్లో పెట్టుకుంటున్నారు. మనం అందరు కూడా కష్టపడి, ఇది కొత్త కాన్సెప్ట్, కొంచెం కష్టం, సలహాలు కావాలా, చివరిలో మార్కెటింగ్ కావాలా, అన్ని దీనికి రేపు అయినా సరే పెద్ద వర్షం జరిగితే నష్టం అయితే ఇన్పుట్ సబ్సిడీ అయినా కావాలా, రైతు భరోసా డబ్బులైనా కావాలా, లేదా ఇన్సూరెన్స్ డబ్బులైనా కావాలా. చివరిలో ఆయన పంట ఆయన చేతిలో వచ్చిన తర్వాత పంట ఎక్కడైనా సరే స్టోర్ కావాలా, రేపు ఇక్కడ గోడౌన్లో కడుతున్నారు, అన్నీ కూడా ఓన్లీ సింగిల్ పాయింట్ అంటే రైతు భరోసా కేంద్రం. మీకు హెడ్ ఆఫీస్ నుంచి మీకు మండల అగ్రికల్చర్ ఆఫీసర్తో కోరుతున్నాము, మీకు హెడ్ ఆఫీస్ బట్టి మీరు బ్యాచ్ చేసి ఈ విలేజ్ సెక్రటేరియట్ స్టాఫ్ వాలంటీర్స్ నా ఒక చైన్లో ఒక వీక్ లింక్ అయితే అది మొత్తం చైన్ బ్రేక్ అవుతుంది. ఒక మనిషికి రాకపోతే మొత్తం విలేజ్ కూడా ఈకో సిస్టమ్ డెవలప్ కాదు. కాబట్టి మీరు మళ్ళీ కూడా ఎట్లా సంకల్పం, ఆ సంకల్పం న్యూ ఇయర్ సంకల్పం తీసుకోవాలి. ఏం పేరమ్మా? మీకు శాలరీ వస్తుందా? నేను నెల వరకు వచ్చింది నమ్మకం వచ్చిందా? ఎంత ఇస్తున్నారు? అదే వచ్చిందా? మరి కొత్త మెటీరియల్ సప్లై చేశారా? మీరు ఇంక్రీజ్ ఉందా? అదే కొత్త అది గ్లౌజ్ అది అన్నా ఉన్నది రాలేదు గ్లౌజ్ అండ్ ఆల్ మెటీరియల్ టీఎంఎఫ్ అది అవి మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ అది
సిట్ దేర్ ఓన్లీ బ్యాగ్ అట్లా పెట్టి వచ్చేసారా ఏమమ్మా లైట్స్ మరి రాత్రి ఎట్లా చదువుతున్నారు వాళ్ళ పిల్లలు ఇంకా డబ్బులు ఖర్చు చేసుకుని 4 నెలలు 10 రూపాయలు లైట్ కోసం ఇబ్బంది పడుతుంది ఎట్లా అమ్మా తీసుకుంటున్నాయి మన ఇంట్లో మండే కూడా మనం మండే కూడా పోతే మనం ఈరోజు అంటే ఎలక్ట్రిసిటీ అంటే ఆక్సిజన్ లాగా ఉంది కరెంట్ లేకపోతే ఇంట్లో బల్బ్ లేకపోతే ఇంట్లో ఏసీ లేకపోతే ఇంట్లో ఫ్యాన్ లేకపోతే ఒక రోజు భరించలేం మనం ఎన్ని రోజులు చాలా రోజుల నుంచి ప్రాబ్లం ఉందా ఎట్లా ఎంపీఓ గారు ఏంటన్నా సమగ్ర శిక్ష పేరేమి Thank you.
మొబైల్ మొదలుపెట్టింది ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ చేశారా? ఈ ఏరియాలో స్టార్ట్ చేశారు. ఇచ్చారా? 4 మంది ఇచ్చారా? ఇప్పుడు ఇచ్చాము. వాళ్ళ ఇంటికి 100% వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు ఉన్నారు? మీరు ఒకటే ఉన్నారా? బాబు ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఎట్లా కన్స్ట్రక్షన్, ఎప్పుడు కన్స్ట్రక్షన్ చేశారు? కట్టడం అయిందమ్మా ఇక్కడ. ఇది ఏంటి బెడ్రూమా ఏంటి? ఇది రాయవరం, నాగపురం, విజయవాడలో, వైజాగ్లో, తిరుపతిలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్ వెళ్ళాకున్నప్పుడు అట్లా ఇస్తారంట. మీరు చేస్తున్నారు మంచిగా ఇది బ్యాంక్ లో కూడా పెడితే మీ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ మాకేమన్నా కష్టాలు ఆరోగ్యాలు బాగాలేకపోయినా బ్యాంకులో పెట్టుకొని తీసుకొని కరెక్టే. లేకపోతే ఇదే మీ ఆస్తి అయిపోతుంది. రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉందా అట్లా చెప్తారు కదా. చెప్తావా లేదా? చెప్పుకోక ఎందుకు ఉంటాం సార్? ధన్యవాదాలు కూడా చెప్పుకోవచ్చు. ఏం కాదు. ఇక్కడ ఏదైనా ఉంటే పెట్టుకుంటాము. ఇంకా రియా నా ఫోటోకి నేను ఫోటో తీయచ్చా? రియా ఏం చేస్తావు పెద్ద అయిన తర్వాత? ఏం చేస్తావు పెద్ద అయిన తర్వాత? డాక్టర్ అవుతారు. డాక్టర్ అమ్మగారు వెళ్తారు. డాక్టర్ అవుతారు. ఏమవుతారు? బ్రదర్ ఇది కూడా బ్రదరే. అయిపోయిందా? డిన్నర్ అయిపోయిందా? అటు బయట ఉందా? ఏమ్మా డబ్బు ఎంత కట్టారు? ఉన్నాయి సార్. 15,000 సంబంధి అయితే 5,000 సార్. డిపెండ్ ఆన్ ద స్కీమ్. ये फोटो दे दूंगा सर. है फोटो చూస్తున్నారమ్మా ఏ టైప్ ఆఫ్ కాగితాలు ఇచ్చారు? ఫ్రీగా చేశారు. ఫ్రీగా కాలేదమ్మా, 10,000 రూపాయలు తీసుకున్నారు. అది పాత లోన్ అండి. అదే रजिस्ट्रेशन रजिस्ट्रेशन फ्री सर. सब्सिडी ఇదేమిటి? రిజిస్ట్రేషన్ నోటరీ కదా. చూడండి అమ్మాయి చాలా వాల్యుయబుల్. ఇప్పుడు మీ దగ్గర పెట్టుకోవాలి. చాలా థ్యాంక్స్. దాంట్లో పెట్టుకుని చెప్పండి. ఓకే సార్. అందరు కట్టారా? ఎవరు ఇప్పుడు లోన్ చూద్దాం. శాంపుల్ సర్వీస్ లోకల్ సార్. అంటే ఏసీపీ వాషింగ్ మిషన్ అంటే రిపేర్. ఐటీఐ చేశారా? ఏం చేశారా? డిప్లొమా చేశారా? ఐటీఐ 10th ఇంటర్ డిగ్రీ కూడా. ఇది మీ ఏ టీవీ? అది సోనీ టీవీ లాగా పడుతుంది. ఇంకా ఇది ఎన్ని సమాలు అంటే అన్ని అవసరం పడతాయా? అన్ని పడతాయా? అన్ని అవసరం వాడుతున్నారా? అది స్టోర్ చేసి ఇది బెడ్రూమ్. మీ బ్రదర్సా? మీ ఇద్దరు బ్రదర్స్. ఊరు తీసుకున్నాం సార్. బాగుంది.
రేపల్లి క్రిస్టియన్ కాలేజ్ ఎట్లా ఉంది కొత్త కన్స్ట్రక్షన్ ఏదో సార్ దేవుడు ఇచ్చేవాళ్ళు మీరు సాయం చేశారు. ఇది వంటగది సార్. అమ్మాయి పని చేస్తున్నారు. మీరేం క్లాస్ చదువుతున్నారు? ఏ స్కూల్లో? తీసుకోవచ్చా? బాగా ఫోటో తీసుకోండి సార్, మీతో తీసుకుంటాం. ఏం పేరు పెట్టారు? ఎడ్విన్ విన్సెంట్. ఎడ్విన్. ఎన్ని రోజులు సార్? 2 నెలలు అయిపోయి 3 నెలలు వస్తుంది సార్. చూసుకున్నామ్మా. హౌ ఆర్ యూ? మీరు ఎట్లా ఉన్నారు? ఓకే. వీక్నెస్ అన్ని పోయిందా? వాకింగ్ పర్ఫెక్ట్. ఇది బ్రాండ్ చేస్తున్నామా మన ఈ సప్లై ఏదైతే ఉందో ఇందులో మన ఏపీ గవర్నమెంట్ బ్రాండింగ్ చేస్తున్నామా? కొంటున్నారమ్మా? కొంటున్నారా? పోయినాయి కొన్ని పీసెస్.